అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఇచ్చినటువంటి బార్ పాలసీ లాటరీ విధానం ద్వారా ఈరోజు విజయనగరం జిల్లా సంబంధించినటువంటి బార్లకు లాటరీ విధానంలో ఎన్నిక పద్ధతిని చేయడం జరిగింది. ఇందులో భాగంగా మన జిల్లా గౌరవ జాయింట్ కలెక్టర్ గారు సేతుమాధవన్ గారి ఆధ్వర్యంలో మరియు మా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు విజయనగరం శ్రీనాథుడు, అలాగే నేను డిప్యూటీ కమిషనర్ మరియు మా ఇన్స్పెక్టర్స్, తహసీల్దార్స్ అందరూ సమక్షంలో మరియు మీడియా మిత్రులు, అలాగే ఎవరైతే ఈ అప్లికేషన్స్ ఇస్తున్నారో వాళ్ళందరి సమక్షంలో ఈరోజు లాటరీ విధానం ద్వారా ఎన్నిక చేయడం జరిగింది. మొత్తం జనరల్ కేటగిరీలో 28 బార్లకి విజయనగరం జిల్లాలో నోటిఫై చేయడం జరిగింది. అందులో 28 బార్లకు గాను 12 బార్లకి మొత్తం అప్లికేషన్స్ 50 అప్లికేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. 12 బార్లకి 4 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చాయి కాబట్టి ప్రభుత్వం వారు నిర్దేశించిన ఈ విధానంలో 4 కంటే ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినటువంటి ఈ 12 బార్లకి ఈరోజు లాటరీ కండక్ట్ చేసి ఎవరైతే దానికి సక్సెస్ఫుల్ బిడ్డర్స్ ఉన్నారో వాళ్ళని ఎంపిక చేయడం జరిగింది. వారు ఇప్పుడు గవర్నమెంట్కు కట్టవలసినటువంటి రెవెన్యూ ట్యాక్స్, ఎక్సైజ్ ట్యాక్స్ ఏదైతే ఉందో ఈఆర్టీ, అది కూడా పే చేసిన తర్వాత వాళ్ళకి వ్యాపారం నిర్వహించుకోవడానికి ప్రొవిజనల్ లైసెన్స్ జారీ చేయబడుతుంది. తర్వాత బ్యాంక్ గ్యారంటీ ఇచ్చిన తర్వాత అలాగే రెగ్యులర్ లైసెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా గీత కులాల్లో మొత్తం 3 బార్లు నోటిఫై చేయడం జరిగింది జిల్లా పరిధిలో. అందులో 2 బార్లకు గాను 21 అప్లికేషన్స్ ఫుల్ ఫ్లెడ్జ్గా వచ్చాయి. ఒక బారు నెల్లిమర్లలో బార్కి అప్లికేషన్ ఓన్లీ సింగిల్ అప్లికేషన్ రావడం వల్ల దానికి లాటరీ కండక్ట్ చేయడం జరగలేదు. మిగతా 2 విజయనగరం 1, రాజాం 1 బార్కి లాటరీ కండక్ట్ చేసి విజయనగరంలో 13 అప్లికేషన్లు, రాజాంలో 8 అప్లికేషన్స్ వచ్చినటువంటి వాటిలో సక్సెస్ఫుల్ అప్లికెంట్ని ఎంపిక చేయడం జరిగింది లాటరీ విధానం ద్వారా. సేమ్ వీళ్ళు కూడా ఇదే విధంగా గవర్నమెంట్ కట్టాల్సినటువంటి లైసెన్స్ ఫీజు ఏదైతే వీళ్ళకి గవర్నమెంట్ రాయితీ ఇచ్చిందో సగం లైసెన్స్ ఫీజుని కట్టి ఇప్పుడు ఆర్ఈటీని పే చేసిన తర్వాత వాళ్ళకి ప్రొవిజనల్ లైసెన్స్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా వాళ్ళు బ్యాంక్ గ్యారంటీ సబ్మిట్ చేశాక రెగ్యులర్ లైసెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు మన దగ్గర ఈ 28 బార్లకు గాను 12 బార్లు మాత్రమే డిస్పోజ్ అయ్యాయి. ఇంకా 16 బార్లు ఇక్కడ ఉండిపోయినాయి. ఆ 16 బార్లు మరియు రిజర్వ్డ్ బార్లో ఒకటి నెల్లిమర్లలో ఉంది. దానికి కూడా మళ్ళీ గవర్నమెంట్ వారి ఉత్తర్వుల మేరకు రీనోటిఫై చేయడం జరుగుతుంది. సేమ్ ఇదే విధానంలో మళ్ళీ ఆక్షన్ లాటరీ కండక్ట్ చేయడం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.